తిరుమల వివాదాన్ని ఎలా చూస్తారో ముందుగా అసలు లడ్డు కల్తీ జరిగిందా లేదా అనే దానికి సంబంధించి కోట్లాది మంది హిందువుల్లో ఒక ఆందోళన ఉంది. అటువంటి ఆందోళన చెందుతున్న హిందువులకి మీకు అర్థమైన వర్షన్ ఏంటి, మీరేం చెప్తారు? ఇందులో ఫస్ట్ అసలు గవర్నమెంటా లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంకెవరా పబ్లిక్ ముందుకు వచ్చేసేసి ఏం మాట్లాడారు అన్న అంశాన్ని వదిలేసేస్తే ప్రాక్టికల్ గా కూడా నేను అనేదాన్ని లాస్ట్ ఇయర్ తిరుమల వెళ్ళినప్పుడు ఒక 20 లడ్డూలు తీసుకొచ్చి ఇంట్లో టేబుల్ మీద పెడితే అసలు ఒక మెయిన్ డోర్ దగ్గర కూడా స్మెల్ రావడం అనేది జరగలేదు. ఎట్ ద సేమ్ టైం 2 రోజులకి అది గట్టిగా రాయిలాగా మారిపోవడం జరిగింది. మా అమ్మ కూడా నేను దీంతో క్రికెట్ బాల్ ఆడుకోవాలి, కాకపోతే ఇలాంటిది మనం దేవుడి లడ్డు మీద కామెంట్లు చేయకూడదు కాబట్టి ఇది మహాప్రసాదం అని చెప్పేసి దాని ఏదో పెద్ద రాయి తీసుకొని పగలగొట్టుకొని రోజు కొంచెం తినడం జరిగింది. ఆ తినేటప్పుడు కూడా నాకు ఏదో మహాప్రసాదం తినాలి కాబట్టి తింటున్నాం కానీ చాలా అయిష్టంతో తినడం జరిగింది. ఒకప్పుడు తిరుపతి లడ్డు అంటే ఒక హాఫ్ తినేసేదాన్ని నేను చాలా ఇష్టంతో. కానీ అలాంటి ఆ ఫీలింగ్ లేక కాస్త తినడం ఎంతసేపు ఆ టేస్ట్ ఎలా ఉన్నదంటే పచ్చకర్పూరం చాలా వెగటుగా ఉన్నటువంటి పచ్చకర్పూరం తప్ప వేరే రుచి తెలియలేదు. తీయదనము పచ్చకర్పూరం ఈ 2 రుచులే తప్ప ఇంకేమీ తెలియలేదు. సో అక్కడే మనకు ప్రాక్టికల్ గా తెలుస్తుంది. కొన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత బూజు పట్టడం జరిగింది. అసలు తిరుమల లడ్డు బూజు పట్టడం ఏంటన్నది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సో వాళ్ళు వీళ్ళు చెప్పడం అనేది వదిలేసేస్తే ప్రాక్టికల్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసింది, అందులో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని మీద నేను నమ్ముతున్నాను. ఏం నమ్ముతున్నారు? తిరుమల లడ్డు క్వాలిటీ తగ్గింది అనేది అది తిరుమలకి వెళ్ళి లడ్డు తీసుకుంటున్న ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నమాట. ఈ రోజు కాదు, చాలా కాలంగా అటువంటి మాట మాట్లాడుతున్నారు. సో దాంట్లో లడ్డు క్వాలిటీ తగ్గింది అనేది సరే బాధపడతాం, మనం మాట్లాడుకుంటాం, కానీ మనోభావాలు దెబ్బతినే అంశం కాదు. కానీ దానిలో ఇంకేదో చెప్పకూడదు, ఈ షోలో కూడా మాట్లాడకూడదు, ఏదో కలిసింది అంటూ నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది దాన్ని ఎలా చూడాలి? అలా కలిసి ఉండడానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఉన్నాయా? సో దానికి ఏంటంటే మనం కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాల్సింది, ఒక ముఖ్యమంత్రి అనేవాడు బయటికి వచ్చి గత ప్రభుత్వం వాళ్ళు ఇలాంటివి చేశారు అన్నది సాక్ష్యాధారాలు లేకుండా ఉత్తపుణ్యానికి వేసేస్తే ప్రపంచంలోని శ్రీవారి భక్తులందరి మనోభావాలు దెబ్బతి. ఇదేదో ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో డిఫైన్ అయినటువంటి స్వామి కాదు ఆయన. ఆయన మొత్తం ప్రపంచ దేశంలో రకరకాల రిలీజియస్ పీపుల్ కూడా నమ్మేటటువంటి కలియుగ దైవం ఆయన. అండ్ అది చాలా పెద్ద అంశం. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల భాషల వాళ్ళు, అన్ని రకాల ప్రాంతాల రిలీజియస్ వాళ్ళు చూసేటటువంటి అంశం మీద ఒక ముఖ్యమంత్రి అంత స్టూపిడ్ గా వ్యాఖ్యలు చేస్తాడని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే దాని తర్వాత పర్యవసానాలు ఎంత ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ ద్వేషపూరితమైన పర్యవసానాల వల్ల వాళ్ళ ప్రభుత్వం కూలిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా పెట్టుకొని సాక్ష్యాధారాలు లేకుండా, ఎలాంటి ల్యాబ్ రిపోర్ట్స్ లేకుండా ఆయన అలాంటి పని చేస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఏదో స్టీల్ ప్లాంట్ వ్యవహారం పక్కన పెట్టడానికో, లేకపోతే 6 ఏవైతే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తానన్నారో వాటిని ఎన్నాళ్ళు పక్కన పెడతారండి? 5 ఏళ్లు తిరుపతి లడ్డు అంశాన్ని పట్టుకొని ఉండరు కదా. తిరుపతి లడ్డు అంశం ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజుల తర్వాత ఆగిపోతుంది. కానీ ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల ప్రమాణాలు అనేవి 5 సంవత్సరాల పాటు ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు. కాబట్టి కొన్నాళ్ళు డైవర్షన్ అనేది ఈ అంశంకి పనికిరాదు. అంశం ఎన్నాళ్ళు డైవర్షన్ చేయగలరు చెప్పండి? 10 రోజులు డైవర్షన్ చేయగలరు, మీడియా ఇంకో 10 రోజులు మాట్లాడగలరు. 10 రోజుల తర్వాత ప్రజలకు కూడా వినే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు దాని మీద. తర్వాత కూడా ఖచ్చితంగా వేరే అంశాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి సాక్ష్యాధారాలు పెట్టుకునే ఉంటారు. ఏదో సిట్ కూడా ఇప్పుడు దాన్ని పంపించడం జరుగుతుందంట, విచారించడం జరుగుతుందంట. మరి అయితే ఖచ్చితంగా ఇంకా వస్తాయి. అంటే ఆల్రెడీ వీళ్ళు ఏదో ల్యాబ్ రిపోర్ట్ తీసుకున్నారు, అందులో డీప్ ఇట్లాంటిది కలిసింది, ఫిష్ ఆయిల్స్, రకరకాల ఆయిల్స్. అసలు అన్ని ఆయిల్స్, అన్ని రకాల పొద్దుతిరుగుడు నూనె, ఇంకో నూనె, ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్ కలపాల్సిన అవసరమే లేదు. శ్రీవారికి లేని డబ్బా ఎన్ని కిలోలు కొంటే ఏంటి? 15,000 కిలోలు రోజుకి అయితే ఏంటి? 25,000 కిలోలు అయితే ఏంటి? ఆయనకి లేదు డబ్బా అయితే. అంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ లో ఉన్నది ఏంటంటే వీటి అన్నిటిలో ఏదైనా ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని మాత్రమే ల్యాబ్ రిపోర్ట్ చెప్పింది. అది ఉంది అనేది కన్ఫర్మేషన్ కాదు. పైగా సో ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అది కలిసింది అనేది మనం కంక్లూజన్ కి వెళ్ళడం కరెక్ట్ కాదేమో, బట్ ఆ రిపోర్ట్ లో ఉన్నది అది కాబట్టి. సో టీటీడీఓ గారు చెప్తున్న దాని ప్రకారం అలా కలిసి మేము ఏదైతే రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ ఉన్నాయో వాటిని టెస్ట్ పంపించాం, దాంట్లో ఇది తేలింది అన్నారు. సో అవి రిజెక్టెడ్ ట్యాంకర్స్ కాబట్టి అవి కలపలేదు అనేది ఈవో గారే అఫీషియల్ గా చెప్తున్నమాట. కాబట్టి అంటే ఆయన మొన్న ఒక రకంగా చెప్పారు, ఆ రోజు అలా చెప్పడం జరిగింది, మరి ఈ రోజు ఇలా చెప్పడం జరిగింది. ఎవరెలా చెప్తున్నప్పటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజెక్టెడ్ ట్యాంకులు అయినప్పటికీ కూడా మేబీ కొన్ని వాడేసింటారేమో, ఎవరికి తెలుసు. అవి ఆ స్వామి వారికి అలా పంపించడం అన్నది ఆ కంపెనీకి ఎంత వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? అంటే డబ్బుకు కక్కుర్తి పడా, లేకపోతే వాళ్ళు ఇవ్వాలనుకున్న 320 రూపాయలకి కేజీ ఇవ్వలేకపోయిన పక్షంలో అంటే శ్రీవారికి అలాంటివి అవన్నీ వచ్చాయి అని చెప్తే అంటే ఇంతమంది హిందువులని
అలాంటి ప్రసాదాలు తినిపించి వాళ్ళ మనోభావాలు కాదండి, ఇవన్నీ కేవలం మనోభావాలు అంటున్నారు, వేరే పదం లేక. ఇది నిజంగా చెప్పాలి అంటే ఒక వ్యవస్థని దెబ్బ కొట్టడం లాంటిది. ఇది చాలా భయంకరంగా దెబ్బ కొట్టాలి అనుకోవడం. కాన్స్పిరసీ, కుట్ర ఖచ్చితంగా నిజంగానే వాటిని జంతువులకు సంబంధించిన ఆయిల్స్ కనుక కలిపి పంపి ఉంటే ఖచ్చితంగా దాన్ని అదేదో క్వాలిటీ దక్కించడం అని ఇంకేదో కాదు, కుట్రగానే చూడాలి. ఎందుకంటే దాంట్లో ఆ జంతువులకు సంబంధించిన ఆయిల్ కలపడం కంటే జనరల్గా నెయ్యిని అడల్ట్రేషన్ చేసే వాళ్ళు జనరల్గా మనం ఇక్కడ బయట చూస్తుంటే కూడా ఏం చేస్తారంటే వాళ్ళు డాల్డా లాంటివి కలుపుతుంటారు, ఇంకేదో తక్కువ క్వాలిటీ ఉన్న ఆయిల్స్ లాంటివి కలుపుతుంటారు తప్ప జంతువుల కొవ్వు కలపరు. ఇది ఖచ్చితంగా కుట్ర కిందకే వస్తుంది. ఇప్పుడు మనం తీసుకుంటే కూడా డాల్డా కలుపుతారు, అంటే డాల్డా కంటే ఏమి కలపరు. డాల్డాలో ఉన్నదేంటి, పామాలివ్ మిక్స్ చేస్తారు. ఇప్పుడు మనం వాడే ఇది సన్ఫ్లవర్ ఆయిల్ రకరకాల బ్రాండ్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా అందులో దాదాపు 70% పామాలివ్ ఆయిలే ఉంటుంది. కానీ పామాలివ్ ఆయిల్ 70% ఉండదు అని చెప్పేసి వాళ్ళు ఇంగ్రీడియంట్స్ లో రాస్తారు. అది కూడా మోసమే. ఎందుకంటే నా ఫ్రెండ్స్ వాళ్ళే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు చెప్పారు, మేము ఇంత పర్సెంటేజ్ పామాలివ్ ఉంది అని మేము మెన్షన్ చెయ్యము, సో మేము కవర్ మీద వచ్చేసేసి ఇది పూర్తిగా సన్ఫ్లవర్ ఆయిల్ అనే మెన్షన్ చేస్తున్నాము అని. అది కూడా మోసమే. ఫుడ్ అడల్ట్రేషన్ అనేది చాలా ఉంది, దేశంలో చాలా జరుగుతోంది. దానికి భారతదేశంలో యాక్సిడెంట్ ద్వారానో లేకపోతే నేషనల్ కెలామిటీస్ ద్వారానో చనిపోతున్న వాళ్ళ కంటే ఈ ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల జరుగుతున్న మర్డర్లు, అనారోగ్యాలు చాలా ఎక్కువ. అది మనం ఎవరో ఎగ్జాక్ట్లీ ఎస్. ఈ రోజు నిజంగా చాలా మంది హార్ట్ అటాక్ అవ్వచ్చు, లివర్ ఇష్యూస్ అవ్వచ్చు, కిడ్నీ ఇష్యూస్ అవ్వచ్చు, అసలు వాట్ ఎవర్ ద బాడీలో ఇష్యూస్, బ్రెయిన్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇన్క్లూడింగ్ క్యాన్సర్ అవ్వచ్చు, ఫుడ్ వల్లే చనిపోతున్నారు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాన్ని ఆపాదించడం అన్నది అది కరెక్ట్ అయిన అంశం కాదు.